హాయ్ అందరికీ నమస్తే అండి. మేము రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నాం, మీ అందరికీ తెలిసిందే కదా. సో అందులో డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందామని నేను ఐకియాకి వెళ్ళానండి. మెయిన్గా ప్లాంట్స్ అండ్ పాట్స్ అయితే బాగా ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఇంటీరియర్ డెకరేషన్కి బాగుంటాయి కదా, సో వాటి మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాను. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ కట్టుకున్న వాళ్ళకి కానీ ఇంటీరియర్ డిజైన్ రీజనబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళకి ఐకియా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే ఐటమ్స్ చాలా ఉంటాయి కాబట్టి మనకు ఒక వ్యూ అనేది ఏర్పడుతుంది అనమాట. సో మీకు గనక వీలు కుదిరినట్టయితే ఒకసారి తప్పనిసరిగా ఐకియాని విజిట్ చేయండి. మరొక విషయం అండి, ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా యూస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఒక ఆర్టిఫిషియల్ రోజ్ ప్లాంట్ తీసుకున్నానండి. కలర్ చాలా బాగుండింది కదా. సో ఇది ఒక 9 సెంటీమీటర్స్ ఉంది. దీన్ని మనం చిన్నగా పాట్లో అరేంజ్ చేసుకుని షోకేస్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది వెంటనే తీసేసుకున్నాను. ఇది ఒక లైవ్ ప్లాంట్ తీసుకున్నాను. సో కలర్ చాలా బాగుంది కదండి ఇది కూడా. సో చిట్టి చామంతులు అంటాం కదా మనం, సో అలా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఒక పాట్ తీసుకున్నానండి. ఇది కొంచెం లైట్ గ్రే కలర్లో ఉండింది. సో ఈ పాట్ ఎందుకు తీసుకున్నానంటే మా కిచెన్ గ్రే కలర్ అనమాట. సో దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఈ పాట్లో నేను ఏం పెట్టానంటే, ఉండండి ఫస్ట్ ప్లాన్ గురించి చెప్పేసి అప్పుడు ఇందులో ఏం పెట్టానో చెప్తాను నేను మీకు. పాట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది ఒక 22 సెంటీమీటర్స్ అనుకుంటా. అవును, 22 సెంటీమీటర్స్. కొంచెం ప్లాంట్ పెద్దగా ఉంది, సరిపోవాలని చెప్పి నేను 22 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఒక లైవ్ ప్లాంట్ అండి. దీని పేరు అరెకా పామ్ మొక్క అంట. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కానీ ఈ ప్లాంట్ అయితే మన అందరికీ కన్ఫామ్గా తెలిసిందేనండి. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఒకటి ఉందంటండి. ఇది బాగా మనం పీల్చుకునే ఎయిర్ని బాగా ప్యూరిఫై చేస్తుందంట. మనం ఇంట్లో ఎక్కువ పొల్యూషన్ ఉండదు కదా అని అనుకుంటాం, కానీ మనం నెయిల్ పాలిష్ యూస్ చేస్తూ ఉంటాం, డిటర్జెంట్స్ ఇలా క్లీనర్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదండి. వాటి స్మెల్స్ కొంచెం ఘాటుగా కొంచెం పొల్యూటెడ్గా ఉంటాయి కదా. సో ఈ ప్లాంట్ ఏం చేస్తుందంటే వాటిని పీల్చుకుని మనకి ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇంట్లో కనుక పెట్టుకుంటే మనకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా మనం వాటర్ అయితే తెగ వేయవసరం లేదు దీనికి. సాయిల్లో కొంచెం ఉండే వెట్ని ఇది బాగా పీల్చుకుని దాంతో సరిపెట్టుకుంటుంది అనమాట. సో ఇది కూడా తప్పనిసరిగా తీసుకోవాలని అనిపించింది నాకు. సో మనకి ఎప్పుడైనా సరే డ్రై అవుతుంది అని అనిపించినప్పుడు లేదా ఒక 3 డేస్కి 4 డేస్కి లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సో ఈ ప్లాంట్ని నేనేం చేశానంటే ఆ గ్రే కలర్ పాట్ ఉంది కదా, అందులో సెట్ చేసేసాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో దీన్ని తీసుకెళ్ళి కిచెన్ దగ్గర పెట్టేస్తాను. నెక్స్ట్ ఇదొక ప్లాంట్ అండి. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంటే, దీని పేరేంటో నాకు కూడా తెలియదు, నన్ను అడగద్దు. సో కొంచెం చూడడానికి గుడ్ లుకింగ్గా డిఫరెంట్గా అనిపించింది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్లాంట్ మనందరికీ తెలిసిందే కదండి, మనీ ప్లాంట్. ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది అంటారు కదా. యాక్చువల్గా దీన్ని ఎవరింటి దగ్గర నుంచి అయినా దొంగిలించుకుంటే చాలా మంచిది అంటారు, కానీ నాకు అలా దొంగతనం చేయటం కుదరక కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. సో ఇదొకటి ఇంట్లో పెడదామని చెప్పి తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ మోడల్లో ఒక 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇవి కూడా అరికే పామ్ అన్నాను కదా, ఆ టైప్లోనే ఉన్నాయి. సో ఇవి ఒక 2 తీసుకున్నానండి. వీటికి వైట్ కలర్ పాట్స్ తీసుకున్నాను, ఒక 12 సెంటీమీటర్స్ అనమాట అవి. సో ఇదిగో చూడండి, ఇవే ఆ పాట్స్. ఇవి బాగా సెట్ అయ్యాయి. సో ఇవి ఒక 2, అవి ఒక 2 పాట్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇలా క్రీపర్స్ తీసుకున్నానండి. ఒక 3 ఆర్ 4 తీసుకున్నట్టున్నాను. చాలా బాగున్నాయి ఇవి, చూడటానికి అచ్చు రియల్ ప్లాంట్స్లా ఉన్నాయండి. సో వీటి పేరేదో కూడా నాకు అంత కరెక్ట్గా తెలీదు. దీన్ని అశోకవనం వాటరింగ్ ప్లాంట్ సంథింగ్ ఏదో అంటారంట. సో బట్ ఇది ఆర్టిఫిషియల్ అనమాట. బాగున్నాయి అనిపించింది. సో ఇవి కూడా తీసుకున్నాను. వీటిని మనం ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్లోంచి ఇలా కిందకి వేలాడదీసినట్టు ఉంటే కనుక చాలా గుడ్ లుకింగ్గా ఉంటుంది. సో ఇవి ఒక 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అండి. ఇవి మేము వెళ్ళిన రోజు ఆఫర్లో ఉన్నాయన్నమాట. సో
సో వీలైనంత మటుకి ఇవి కూడా తీసేసి అలా వేసేసాను అనమాట. ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 45 రూపీస్ ఎంతో పడింది. రిమైనింగ్ డేస్లో 98 రూపీస్ అనుకుంటా మేబీ. సో ఆఫర్లో ఉన్నాయి కాబట్టి 45 రూపీస్ పడ్డాయండి. నాకు వర్తే అనిపించింది. సో ఇవి కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొక ప్లాంట్ అండి. నాకు ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చూసారా ఇలా ప్యాక్ చేసేసి వచ్చిందనమాట ఈ ప్లాంట్. ఇది కూడా ఆ రోజు 65% ఆఫ్ ఉందండి. రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసుకుని చూడండి, ఇలా అవి వచ్చాయి కదా, రబ్బలు ఉన్నాయి కదా, వాటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్టెమ్స్ని మనకి ఎక్కడ ఫిట్ అవుతుందో అలా ఫిట్ చేసుకోవచ్చు. మనకి చిన్నగా గుబురుగా కావాలి అని అనుకుంటే ఇలా పక్క పక్కన ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా ఈ స్టెమ్ ఉండింది కదా, ఆ స్టెమ్లో అయినా సరే అలా గుచ్చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇదొకటి డిఫరెంట్గా అనిపించిందండి నాకు. జస్ట్ అలా తెచ్చుకుని పెట్టేసుకున్నట్టు కాకుండా మనం కొన్ని రోజులు ఒకలా పెట్టుకోవచ్చు, కొన్ని రోజులు ఒకలా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇందాక మీకు ఫ్లవర్స్ చూపించాను కదా, ఆ ఫ్లవర్స్ కూడా మధ్య మధ్యలో డెకరేట్ చేసుకోవచ్చు. సో అలా కూడా బాగుంటుంది అనిపించింది. సో ఇదొకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ సన్ఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి. కలర్ చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదొకటి తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీదకి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. లేదంటే వాళ్ళకి ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకున్నా సరే బాగుంటుంది. సో ఇది 1 పీస్ తీసుకున్నాను. ఈ ప్లాంట్స్ అన్నీ చూసి అడవిలో ఉన్నప్పుడు మా పిల్లలు ఊరికే ఉంటారండి, దొరికిందల్లా తీసుకొచ్చి ఆ ట్రాలీలో వేసేసారనమాట. వీలైనంత మటుకి వాళ్ళు చూడకుండా కౌంటర్ దగ్గర తీసేసాను అనుకోండి, కానీ ఈ పాండా మాత్రం ఒకటి వచ్చేసింది. సో దీన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకా అని చెప్పేసి నా ఇన్నోవేటివ్ బ్రెయిన్తో దీన్ని ఇలా సెట్ చేసేసానండి. చాలా బాగుంది కదా. ఇటువంటివి 2 స్టాండ్స్ తీసుకున్నానండి. ఇది కూడా ఆఫర్లోనే ఉంది. 99 రూపీస్ అనుకుంటా పడింది ఈచ్ వన్ వచ్చేసి. సో నేను ఇందాక మీకు చూపించిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని ఇలా వీటిలో గుత్తుల్లాగా సెట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఈ పాండా ఏంటంటే వాటి మీద ఏదో అన్నట్టుగా ఇలా లెగ్స్, హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేశాను. సో ఇది రియల్గా పీస్ అలా తీసుకున్నట్టుగా బాగా సెట్ అయిందండి, బాగుంది. నెక్స్ట్ ఇదొకటి స్మాల్ పాట్ తీసుకున్నాను. గోల్డెన్ కలర్లో ఉందండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో చూసారా, ఇలా లాస్ట్లో అడుగున గ్రిప్ వచ్చిందనమాట. మనం ఇలా ఫిక్స్ చేస్తే అలా ఫిక్స్ అవుతుంది, అంత గబాలిన పడిపోదు. సో నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా రోజ్ది ఆర్టిఫిషియల్ది ఉందని, అది ఇందులో సెట్ చేసేసాను. బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఇది ఒక గ్లాస్ ఆర్టికల్ తీసుకున్నానండి. ఇది కూడా షేప్ అది చాలా బాగుంది అనిపించింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే జస్ట్ డెకరేటివ్ లాగా మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది, ఇదొకటి బాగుంది. సో ఇదొకటి ఇలా సెట్ చేశాను. చూసారా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ ఇవి గుత్తులా ఉన్నాయి చూసారా, ఇవి ఈచ్ వన్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. ఒక 5 or 6 తీసుకున్నట్టున్నాను నేను. వీటికి కుండీలు కూడా తీసుకున్నాను. వాటిలో శాండ్ వేసేసి మనం ఇవి ఉంటాయి కదా, పెబల్స్లా ఉంటాయి కదా, ఫిష్ పాట్స్లో వాటిలో వేసుకుంటాం స్టోన్స్, అటువంటివి వేస్తే బాగా కలర్ఫుల్గా ఉంటాయి. సో అవి ఒకటి తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి ఎక్కడంటే మెయిన్ డోర్కి అటొకటి ఇటొకటి పెడితే బాగుంటుందన్న ఉద్దేశంలో తీసుకున్నాను. చూద్దాం మరి ఎక్కడ సెట్ అవుతుందో. నెక్స్ట్ ఇవి ఒక 2 బ్లాక్ కలర్వి హ్యాంగింగ్ పాట్స్ తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చేసి 6 or 8 సెంటీమీటర్స్ అనుకుంటా. సో ఇవి కూడా బాల్కనీ దగ్గర హ్యాంగ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇలా ఫ్లవర్స్ ఇందులో పెట్టేసి ఉంచాను. నెక్స్ట్ ఇవి పాట్స్ తీసుకున్నానండి. ఇవి కూడా వచ్చేసి 15 సెంటీమీటర్స్ అనుకుంటా. ఇవి ఒక 2 బ్లాక్లో 2 వైట్లో తీసుకున్నాను. ఇవేమో మీడియం సైజ్వి ఒక 3 పాట్స్ తీసుకున్నాను. ఇంట్లో ఇందాక ఫ్లవర్ ఐటమ్స్ చూపించాను కదా, అవన్నీ పెట్టి సెట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది ఒక స్మాల్ ప్లాంట్ తీసుకున్నానండి, క్రీపర్ టైప్లో ఉందని చెప్పేసి. ఇంతేనండి, ఇంతవరకు ఈరోజు షాపింగ్ నేను చేశాను. ఆల్రెడీ ఇంకా చాలా పెద్ద పాట్స్, వేరే ఫ్లవర్ వేజెస్ లాంటివి స్టార్టింగ్లోనే తీసేసుకున్నానండి. సో అవన్నీ నేను మీకు హోమ్ టూర్ చేసినప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. అంతేకాకుండా నేను కిచెన్కి సంబంధించినవి కూడా షాప్ చేశానండి. ప్లస్ క్రాకరీలో కూడా గ్లాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, అవి కూడా తీసుకున్నాను. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అన్నీ ఒకే వీడియోలో చేయట్లేదు, అవి సపరేట్గా చేసి చూపిస్తాను నేను మీకు. సో నా వీడియో అయితే కనుక మీకు డెఫినెట్గా ఏదో కాస్త కోస్త ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి.
సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.